ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై భక్తులను కటాక్షించిన కమలనాథుడు. పద్మావతి శ్రీనివాసుల పరిణయ వేదిక, భక్తులకు భక్తవత్సలుడి కళ్యాణ కానుక. నారాయణ వనం ప్రత్యేక కథనం. దివ్య సాకేతంలో బ్రహ్మోత్సవ వైభవం. తిరుచిపై స్వామివారి ప్రాభవం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన గురువారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై రాజవీధిలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రియ భక్తులపై సర్వాభరణ భూషితుడుగా శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చిన గోవిందరాజస్వామిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. ఈ ఉత్సవంలో టీటీడీ పెద్ద జయస్వామి, చిన్న జయస్వామి, అర్చకులు, అధికారులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుమల శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయమాడిన ప్రదేశం నారాయణవనం. చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్న పుణ్య ప్రదేశాలలో నారాయణ వనానిది అగ్రస్థానం. ఈ అపురూప క్షేత్రంలో ఈ నెల 19వ తేదీ నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. తిరుపతి చెన్నై మార్గమధ్యంలో తిరుపతి పుణ్యక్షేత్రానికి 34 కిలోమీటర్ల దూరంలో నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నెలవై ఉంది. శ్రీనివాసుని హృదయేశ్వరి శ్రీ పద్మావతీదేవి ఆవిర్భవించిన దివ్యక్షేత్రమిది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవానికి వేదికగా నిలిచిన పావనమైన క్షేత్రంగా ప్రసిద్ధి. ఈ పుణ్యస్థలిలో జరిగిన శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని తిలకించడానికి దేవతలందరూ నారాయణవనానికి తరలివచ్చినట్టు శ్రీ వెంకటాచల మహాత్మ్యం వర్ణించింది. శ్రీనివాసుడు తన కళ్యాణానికి కుబేరుని వద్ద అప్పట్లో వాడుకలో ఉన్న రామనిష్కములు అనే ద్రవ్యాన్ని 14,14,00,000 అప్పుగా తీసుకున్నాడని బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ రుణానికి శ్రీనివాసుడు ఇప్పటికీ వడ్డీ చెల్లిస్తున్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి చిహ్నంగా ఇక్కడే ఆకాశరాజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ ఆలయం ఎత్తైన రాజగోపురాలతో, సమున్నతమైన శిల్ప సంపదతో, విశాలమైన ప్రాకారాలతో, ఎన్నో ఉపాలయాలతో భాసిల్లుతోంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు. 7 అంతస్తులతో 9 కలశాలతో నిర్మించిన ఎత్తైన రాజగోపురం ఆలయ రాజసాన్ని కళ్లకు కట్టినట్టు ఆవిష్కరిస్తుంది. 150 అడుగుల ఎత్తైన ఈ రాజగోపురంలో వివిధ దేవతామూర్తుల శిల్పాలు నయన మనోహరంగా దర్శనమిస్తాయి. రాజగోపురం దాటగాని బలిపీఠం, ఎత్తైన ధ్వజస్తంభం ఆలయ చరిత్రకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ధ్వజస్తంభానికి ఎడమ వైపున వాహన మండపం, కుడివైపున ఊంజల్ మండపాలు నిర్మితమై ఉన్నాయి. ధ్వజస్తంభం దాటగాని ఆలయ 2వ గోపురం మగుటాయమానంగా దర్శనమిస్తుంది. ఈ గోపురం 3 అంతస్తులతో
5 కలశాలతో నిర్మితమై భక్తుల మదిని పులకింపజేస్తోంది. ఈ గోపురాన్ని దాటి ఆలయంలోకి ప్రవేశించగానే ముఖమండపం, మహామండపం, అంతరాలయం, గర్భాలయం అనే 4 భాగాలుగా నిర్మించారు. గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో శ్రీ లక్ష్మీదేవి కొలువై విరాజిల్లుతోంది. స్వామివారు దశావతార వడ్డాణం, మెడలో శాలిగ్రామ మాల, కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో వేట ఖడ్గంతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో నిరంతరం స్వామివారి నేత్ర దర్శనం భక్తులకు లభిస్తూ ఉండడం విశేషం. ఇక శ్రీ పద్మావతి అమ్మవారు ఈ ఆలయంలో భక్తుల్ని దివ్యంగా కటాక్షిస్తున్నారు. అమ్మవారి కళ్యాణం సమయంలో వినియోగించిన తిరగలి నేటికి సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తోంది. మరోవైపున ఆండాళ్ అమ్మవారి సన్నిధి నిలవై ఉంది. ఆళ్వార్ల విగ్రహ రూపాలు, ముఖమండపం సమీపంలో పారిజాత వృక్షం భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఆ ముందే సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీ రంగరాజస్వామి, శ్రీ రాజమన్నార్ స్వామి, శ్రీ ప్రయాగ మాధవ స్వామి వార్ల సన్నిధులు నిలవై ఉన్నాయి. అంతా ప్రాకారంలోని మండపాలపై ఉన్న సాలహారాల్లో శ్రీనివాస కళ్యాణాన్ని తెలియజేసే సుందరమైన విగ్రహ రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ సమీపంలోని పుష్కరిణి పద్మం ఆకారంలో నిర్మితమై ఉంది. ఈ పద్మ సరస్సు ఆకాశరాజు కాలం నుంచి ఉందని తెలుస్తోంది. తిరుమల శ్రీవారితో ప్రత్యక్ష అనుబంధం కలిగిన ఈ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 19న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. కాగా ఈ నెల 23న గరుడోత్సవం, 26న ఉదయం రథోత్సవం, అదే రోజు సాయంత్రం కళ్యాణోత్సవం, 27న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. హైదరాబాద్, శంషాబాద్, రామ్నగర్ లో కొలువైన దివ్య సాకేతంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంత్రరాజమైన అష్టాక్షరి మంత్రంలోని ఒక్కో అక్షరానికి ఒక్కో గోపురం చొప్పున అష్టాంగ విమాన గోపురాలతో దివ్య సాకేతం దివ్యంగా అనుగ్రహిస్తోంది. 3 అంతస్తులతో దర్శనమిచ్చే ఈ ఆలయంలో 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుచి సేవ జరిగింది. అలాగే దివ్య సాకేతంలో భగవద్ రామానుజాచార్యుల వారి జయంతి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. తులసి తదితర పుష్పాలతో స్వామివారిని అర్చించారు. చతుర్వేదాలు, ద్రవిడ వేదాలను పారాయణం చేసి అష్టోత్తరాలతో పూజించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మల్లేశ్వరంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. సువిశాలమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువు తీర్చి భాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ కళ్యాణోత్సవం కన్నుల పండుగ సాగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా వీక్షించి భక్తులు పరవశులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం తిరు కళ్యాణోత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు నిర్వహిస్తున్న విశేష పూజలను భక్తులు కనులారా వీక్షించి తరిస్తున్నారు. వివిధ అలంకారాల్లో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో
శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీరాముని సన్నిధిలో ఉపాలయమైన శ్రీ సత్యనారాయణ స్వామి వారికి వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా కళ్యాణం జరిపారు. ముందుగా ఆలయంలోని బేడా మండపంలో భూనీలా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారిని కొలువు తీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత చక్కగా అలంకరించి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, తిరువారాధన, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ క్రతువులను జరిపి కళ్యాణాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో శ్రీ గాయత్రి యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ శ్రీ గాయత్రి పరివార సమితి ఆధ్వర్యంలో సంకల్పం చేసి గణపతి పూజ నిర్వహించారు. తర్వాత అమ్మలగన్న అమ్మ శ్రీ గాయత్రి మూలమంత్రంతో హోమ ద్రవ్యాలతో గాయత్రి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 48వ తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం, రథోత్సవాలను నేత్రపర్వంగా జరిపారు. తొలుత స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం వధూవరులను రథంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. మహిళల కోలాటాలు, భజన బృందాల భజనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ రథోత్సవం రమణీయంగా సాగింది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో భక్తుల ఆరాధ్య నిలయంగా పూజలు అందుకుంటున్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి వైశాఖ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. రామబంటు శ్రీ ఆంజనేయుడికి పలు ద్రవ్యాలతో అభిషేకం చేసి వివిధ పూలమాలలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అలాగే సీతారాములకు విశేష పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు సీతారాములను, రామబంటును దర్శించుకుని తరించారు. గుంటూరులోని శ్రీ శారదా అమ్మవారి దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది. వైశాఖ మాసంలో నవాహ్నికంగా జరుగుతున్న శ్రీరామ ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కళ్యాణాన్ని చేశారు. తొలుత స్వామి అమ్మవార్లకు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ తూర్పు ఆనందబాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శతఘటాభిషేకం మనోహరంగా జరిపారు. విశ్వక్సేన ఆరాధన, కలశ పూజ నిర్వహించి శతఘటాల్లోని పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారిని చందనంతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాశీ మహాక్షేత్రం గంజ్లో కొలువైన శ్రీ రుణముక్తేశ్వర స్వామి వారి దేవాలయ జీర్ణోద్ధరణ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పంచామృతాలు, గంగాజలంతో శ్రీ రుణముక్తేశ్వరునికి అభిషేకం చేసి ఆ తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించి 54 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. తర్వాత పల్లికిపై శివపార్వతులను ఆసీనులను చేసి వివిధ రకాల వేషధారణలో అశ్వాలపై భక్తుల వెంట రాగా ఊరేగింపు ఉత్సవం కోలాహలంగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది.
మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 088722777777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి వారిని పల్లకీపై ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అక్కడ గరుడ ధ్వజ పటానికి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభానికి అభిషేకం చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు సకల లోకాలకు ఆహ్వానం పలికారు. చిత్తూరు 7 గంగమ్మల జాతర కోలాహలంగా జరిగింది. బజారు వీధి, సంతపేట, గిరింపేట, కొంగారెడ్డిపల్లి, దొడ్డిపల్లి, మురకంబట్టు ప్రాంతాలలో పాటు ప్రధానమైన నడివీధి గంగమ్మలకు ప్రత్యేక అలంకరణతో విశేష పూజలు నిర్వహించారు. అక్క చెల్లెలుగా ప్రసిద్ధి చెందిన ఈ 7 గంగమ్మలకు భక్తులు బారులు తీరి పొంగళ్లు, అంబళ్లను నైవేద్యాలుగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జోరు వానలో సైతం పరిసర ప్రాంతవాసులు భక్తి శ్రద్ధలతో గంగమ్మలను దర్శించుకుని అమ్మలగన్న అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల శ్రీవారి ఆలయం ముంగిట నాద నీరాజన వేదికపై నిత్యం జరిగే నాద నాట్య నీరాజనంలో భాగంగా బుధవారం సాయంత్రం బెంగళూరుకు చెందిన శ్రీ ఎస్ శంకర్ బృందం గాత్ర కచేరీ శ్రవణానందంగా సాగింది. మనము ఆస్వాదిద్దాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.